సబ్బాతు పాటించేవారు నేరుగా శాపగ్రస్తులే. సబ్బాతును పాటించేవారు నేరుగా శాపగ్రస్తులే. అంటే ఇక్కడ రెండు భాగాలు ఉన్నాయి. మొదటిది పాత నిబంధన అయిన సబ్బాతును ఆచరించుట, రెండోది ఇప్పుడు కొత్త నిబంధన కాలంలో కూడా సబ్బాతును ఆచరించుట. సబ్బాతు ఆరాధన, సబ్బాతు ప్రార్థన అని కల్తీ చేయబడి ఆరాధించుట. ఈ రెండిట్లో ఏది చేసినా, రెండు చేసినా వారు శాపగ్రస్తులే అని అర్థం. ఓకేనా? రండి ప్రియ దేవుని జనాంగమా. సబ్బాతు అనగా ధర్మశాస్త్రపు ఆజ్ఞ. ధర్మశాస్త్రపు ఆజ్ఞ కనుక ఆ యొక్క సబ్బాతు అనేటువంటి ఆ ఆజ్ఞను ధర్మశాస్త్రం అని కూడా అంటాము. సున్నతి అనే ఆజ్ఞను ధర్మశాస్త్రం అని కూడా అంటాము. అలాగుననే 613 ఆజ్ఞలు, విధులు, నియమములు, కట్టడలలో ఏ ఒక్కటి చెప్పినా దాన్ని ధర్మశాస్త్రం అనే అంటాం. కనుక ధర్మశాస్త్రము అంటే సబ్బాతు కావచ్చు, లేకపోతే ఏ ఒక్క ఆజ్ఞ కావచ్చు, పాటిస్తే లేకపోతే ఆచరిస్తే వారు ఎవరట? శాపగ్రస్తులు అని నా బైబిల్ తెలియజేస్తుంది. రండి ప్రియ దేవుని జనాంగమా. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 10వ వచనము ప్రకారంగా ఎలా ఉంది? రండి చదువుకుందాం. ధర్మశాస్త్రం విధించిన క్రియలకు సంబంధులందరూ శాపమునకు లోనై ఉన్నారు. అంటే ఎందుకనగా ధర్మశాస్త్ర గ్రంథమందు వ్రాయబడిన విధులని చేయటం నిలకడగా ఉండని ప్రతి వాడులో శాపగ్రస్తులు అని వ్రాయబడి ఉన్నది. ధర్మశాస్త్రం యావత్తు ఆచరించు బద్దురై ఉన్నాడని సున్నతి పొందిన ప్రతి మనుషునికి నేను మరలా దృఢంగా చెప్పుచున్నానని పౌలు గారు చెప్పుచున్నారు. ఒక్క ఆజ్ఞే కాదు, పాటిస్తే 613 ఆజ్ఞలు, నియమములు, కట్టడలు, విధులు కలిపి పాటించాలి. నిర్గమకాండము 31వ అధ్యాయము 14వ వచనంలో దానిని అపవిత్రపరచువాడు తన ప్రజలలో నుండి కొట్టివేయబడును అంటే శాపగ్రస్తుడు అవుతాడు. దేన్ని అపవిత్రపరచువాడు? సబ్బాతుని అపవిత్రపరచువాడు. సబ్బాతు సందర్భంలో మాట్లాడిన మాట అది. లేవియకాండము 23వ అధ్యాయం 11 నుంచి 15 వచనంలో యెహోవా మిమ్మల్ని అంగీకరించినట్లు అతను యెహోవా సన్నిధిని ఆ పనును అల్లాడింపవలను. విశ్రాంతి దినమునకు మరుసటి దినమున యాజకుడు దానిని అల్లాడింపవలను. ఇంకొక దగ్గర ఉంటుంది 8వ అధ్యాయమున అన్నమాట. ఎందుకంటే సబ్బాతు దినమున దేవుని మందిరములకు వెళ్ళడానికి ఎవరికి అధికారమో లేదు. అపవిత్రపరచడం అంటే ఏంటట? అంటే ప్రిమిట్ వలన ఆ యొక్క సబ్బాతు దినమున ఏ పని చేసినా శాపగ్రస్తుడే. ఆ సబ్బాతు దినములో దేవుడు చెప్పని దానిని కలిపినా, అంటే దేవుని మందిరంలోకి వెళ్ళి ఆరాధించాలి, సబ్బాతు ఆరాధన, సబ్బాతు ప్రార్థన అని చేసినా వాడు శాపగ్రస్తుడని ఇక లేవియకాండం 23వ అధ్యాయం 11 నుంచి 15, తర్వాత నిర్గమకాండం 31వ అధ్యాయం 14వ వచనంలో కూడా మనకి కనబడుతుంది. శాపగ్రస్తులు అవుతారు. సబ్బాతును ఆచరించేవారు దాన్ని కల్మషం చేసిన శాపగ్రస్తులు అవుతారు అన్నమాట. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 32వ వచనంలో పాత నిబంధనలో ఉన్న ఏ ఆజ్ఞతో కూడా ఇక పని లేదు అని చెప్పినట్లు క్రొత్త నిబంధనలను దేవుడే నియమించాడు. ఎక్కడ? 31వ అధ్యాయము 31, 32 వచనాల్లో. అంటే ఇప్పుడు ఏంటంటే క్రొత్త నిబంధన దేవుడు నియమించే అర్థం ఏంటంటే పాత నిబంధనలతో ఇక్కడ పని లేదు. పాత నిబంధనలో ఉండేటి ఏ ఒక్క ఆజ్ఞతోనైనా ఇక్కడ పని లేదు. పాటించలేరు. పాటిస్తే శాపగ్రస్తులు. గనుక అది కాదు నా ప్రజలకి ఎవరికంటే ఇజ్రాయేలుతో నేను క్రొత్త నిబంధన చేయదును అన్నమాట. ఎవరితో? ఇజ్రాయేలుతోనే చెప్పాడు దేవుడు. ఇర్మియా గ్రంథం 31 అధ్యాయం 31, 32 వచనాల్లో. కాబట్టి ఇక పాతదైన ధర్మశాస్త్రం పాటిస్తే ఎవరు పట్టాలు? శాపగ్రస్తులు. వారు ఇజ్రాయేలీలైనా, మీరైనా, నేనైనా, మనమైనా, ఎవరిమైనా పాటిస్తే, పాత నిబంధన పాటిస్తే వారు శాపగ్రస్తులు. ఎందుకంటే దేవుడు దాని స్థానంలో క్రొత్త నిబంధనను తీసుకొచ్చాడు. హెబ్రీ రాసిన పత్రిక అంటాడు ఒకటి పాత నిబంధన లోపము గలది అంటాడు. దాని లోపం ఉంది కనుకనే 2వ నిబంధనకు అవకాశం వచ్చింది అన్నట్లుగా హెబ్రీ రాసిన పత్రిక 8వ అధ్యాయంలో తెలియజేయబడుతుంది. హెబ్రీ రాసిన పత్రిక 8వ అధ్యాయం 10వ వచనంలో నేను చేయబోవు నిబంధన ఏదనగా వారి మనసులో నా ధర్మ విధులను ఉంచెదను, వారి హృదయముల మీద వాటిని వ్రాసెదను, నేను వారికి దేవుడై యుందును, వారు నాకు ప్రజలై యుందురు అని మాట చెప్పాడు. అంటే ఇప్పుడు ధర్మశాస్త్రం ఎక్కడికి వెళ్ళిపోయింది? మనుషుల యొక్క హృదయంలోకి వెళ్ళిపోయింది. ఈ దేవుడు పాత నిబంధన స్థానంలో తీసుకొచ్చి క్రొత్త నిబంధనను మానేసి పాత నిబంధన ఆచరిస్తే వారు శాపగ్రస్తులు. సబ్బాతు పాటించేవారు నేరుగా శాపగ్రస్తులు. థ్యాంక్ యూ.